హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలక్ట్రికల్ పైప్స్ అయితే వాళ్ళ సెట్ చేసామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు పైన పోల్ అయితే ఇచ్చాడు కదా, ఇందులో 6 లైట్లు అయితే వస్తాయండి. అలాగే మనకి ఇక్కడ అవుట్ సైడ్ ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్కి వచ్చేసి ఇక్కడ 2 లైట్లు అయితే ఇవ్వాలా. అదే ఇలా ఫ్రంట్ సైడ్ కూడా 2 లైట్లు అలాగే ఇవ్వాలండి. ఇది ఇంకా మనకు హైట్ ఎక్కువ ఉండడం వల్ల సారవ కట్టిన తర్వాత బెల్దార్లు కట్ చేస్తామనేసి అలాగే ఉంచేస్తామండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి తాల్వారం అండి. ఇందులో వచ్చేసి ఎంటర్ అయితేనే ఇక్కడ 18 మోడల్ బోర్డు అయితే ఇచ్చాము. దీంట్లో వచ్చేసి మనకు మోటార్ కనెక్షను, అలాగే ఇక్కడ గేట్ లైట్లకి మొత్తం ఇందులో వచ్చేస్తాయండి. 2 షాకెట్లు, అలాగే ఫ్యాన్కి ఇందులో అన్ని దీంట్లో వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ లైట్ పాయింట్ అయితే ఒకటి ఇచ్చాము. ఇక్కడ ఫ్యాన్ కనెక్షన్ అయితే ఇచ్చాము. ఇక్కడ పిఓపి చేస్తామన్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి లైట్ పాయింట్ ఇచ్చాం కదా, ఇక్కడ వచ్చేసి 18 మోడల్ బోర్డు ఇక్కడ ఒకటి ఇచ్చేసామండి. అది అలాగే ఇక్కడ నుంచి ఇలా కలుపుకున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ అలాగే చూడండి, ఇది వచ్చేసి ఎంటర్ అయితేనే లోపలికి ఇది ఓపెన్ కిచెను, అలాగే ఇదంతా వచ్చేసి హాల్ అండి. ఇది మొత్తం హాలు, అలాగే ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ ఎంటర్ అయితేనే ఇక్కడ 12 మోడల్ బోర్డు అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి కిచెన్ లైట్లకండి. ఇక్కడ కిచెన్ ఉంది కదా, దాంట్లోకి లైట్లు ఇక్కడే ఇవ్వమన్నారు. తర్వాత ఇక్కడ ఎంసీబీ అయితే ఇక్కడ సెట్ చేసాము. అలాగే ఇంకా అన్నీ కలుపుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి లైట్ పాయింట్ ఒకటి ఇచ్చాము, ఇక్కడ లైట్ పాయింట్ ఇచ్చాము. అలాగే ఇది వచ్చేసి కిచెను, ఇక్కడ లైట్ పాయింట్ ఇచ్చాము. ఇలాగే ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ 12 మోడల్ బోర్డు అయితే ఇచ్చాము. ఇందులో షాకెట్లు వాళ్ళకి స్విచ్లు ఏవో కావాలన్నారు చాలా, అందుకనేసి ఇక్కడైతే ఇచ్చామండి. అలాగే ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ కూడా 6 మోడల్ బోర్డు అయితే ఇచ్చామన్నమాట. దీనికి ఇక్కడ షాకెట్లు పెట్టమన్నారు. అలాగే ఇక్కడ ఒక సింక్ వస్తుంది, వాటర్ లైన్ సింక్ అయితే ఇచ్చాము. అలాగే తీసుకొని వెళ్ళేసి ఇక్కడ ఒక సింక్ వస్తుంది అనమాట. ఈ కిచెన్లో డబల్ సింక్ వస్తుందండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, ఇది హాల్ కదా, ఎంటర్ అవుతాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఇది హాలు కిచెన్ మొత్తం పిఓపి చేస్తామన్నారు. చూడండి, ఇక్కడ ఒక పిఓపికి ఇక్కడ ఇచ్చామన్నమాట, ఇక్కడ ఒకటి ఇచ్చామన్నమాట పిఓపి పాయింట్స్ అక్కడ. అలాగే ఇక్కడ ఈ ఇంటి మొత్తానికి కనెక్షను, లైట్లకు, షాకెట్లకు మొత్తం ఇక్కడ ఒకటే బోర్డు ఇవ్వమన్నారు. 18 మోడల్ బోర్డు ఇచ్చాము. అలాగే పిఓపి కనెక్షన్లు మొత్తం ఇందులోనే ఒకటే బోర్డులో ఇవ్వమన్నారు, స్విచ్చెస్ అనమాట పిఓపికి. అలాగే 18 మోడల్ బోర్డు ఇక్కడే పక్కనే 2 ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ లైట్ పాయింట్ ఇచ్చాము, అది పిఓపికి అయితే పైకి ఇచ్చి పెట్టామన్నమాట. అలాగే ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కావాలన్నారు. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్కి వచ్చేసి మనం 6 మోడల్ బోర్డు అయితే ఇచ్చాము. అలాగే ఇక్కడ వచ్చేసి లైటింగ్ పాయింట్ అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడ 2 మోడల్ బోర్డులు, అంటే ఈ జంక్షన్ బాక్స్లు అయితే ఏవి యూస్ చేయలేదండి, అన్ని 2 మోడల్ బోర్డులు యూస్ చేసాం. అంటే బాగా స్టాండర్డ్గా ఉండాలన్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు 4 మోడల్ బోర్డు అయితే యూస్ చేసాం. దేనికంటే ఇక్కడ దేవుని రూమ్ వస్తుందన్నారు. దేవుని రూమ్లోకి వెళ్ళక ముందే ఇక్కడ బోర్డులో స్విచ్ చేసుకొని వెళ్ళాలన్నారు. అందుకనేసి ఇక్కడైతే దేవుని రూమ్ కోసము ఆ లైట్ పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒక షాకెట్టు, అలాగే ఒక స్విచ్ కావాలన్నారు. ఇంకా గోడలు అయితే కట్టలేదు, దేవుని రూమ్కి సపరేట్ అయితే చేయలేదండి. ఇక్కడ దేవుని రూమ్లో వచ్చేసి ఇది 4 మోడల్ బోర్డు అండి. ఇక్కడ షాకెట్లు కావాలన్నారు వాళ్ళు, స్విచ్ 2 షాకెట్ 2 స్విచ్లు కావాలన్నారు. అలాగే ఇక్కడ లైట్ పాయింట్ అయితే ఇచ్చామండి. ఇది దేవుని రూమ్లోకి ఒకటే లైట్ పాయింట్ అండి. అలాగే దీన్ని తీసుకెళ్ళేసి ఇక్కడ లైట్ పాయింట్ ఇచ్చామండి. హాల్ కదా, ఇక్కడ టీవీ వస్తుందన్నారు. ఇది 8 మోడల్ బోర్డు అయితే ఇక్కడ యూస్ చేసాము. ఇందులో వచ్చేసి మొత్తం స్విచ్చెస్, అలాగే కిందకి తీసుకుంటే ఇక్కడ 16 మోడల్ బోర్డు అయితే యూస్ చేసామండి. మొత్తం దీంట్లో అన్ని షాకెట్లు వస్తాయన్నమాట. దీంట్లో అన్ని షాకెట్లు, ఆ స్విచ్ కంట్రోల్ వచ్చేసి ఇక్కడండి. అలాగే ఇది అయిపోతానే ఇంకా బెడ్రూమ్. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది ఎంటర్ అయితేనే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు బెడ్ ల్యాంప్ అయితే ఇచ్చాము. అలాగే దాన్ని తీసుకెళ్ళేసి ఇక్కడ 18 మోడల్ బోర్డు అయితే ఇచ్చాము. ఇది మొత్తం కంట్రోల్ అంతా ఒకటే బోర్డులో ఇవ్వమన్నారు. ఇంటికి మొత్తం కంట్రోల్ అంతా ఒకటే బోర్డులో ఇవ్వమన్నారు. దీనికి 2 వే స్విచ్ అయితే పెట్టమన్నారండి. 2 వే స్విచ్ కోసం అక్కడ ఒకటి 8 మోడల్ బోర్డు అయితే ఇచ్చాము. ఇది అలాగే ఇక్కడ పిఓపికి అయితే ఒకటి తీసేసాము. ఇక్కడ ఒక లైట్ పాయింట్, ఇక్కడ ఫ్యాన్కి అయితే ఇక్కడ కలుపుకున్నామండి. అక్కడ ఒక లైట్ పాయింట్, అక్కడ ఒక లైట్ పాయింట్. తర్వాత అలాగే ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ బెండ్లు ఎక్కువ పడ్డాయి కాబట్టి ఇక్కడ జంక్షన్ వేయడం జరిగిందండి. బెండ్లు ఎక్కువ ఉన్న చోట స్ప్రింగ్ అయితే తిరగదు, అందుకని జంక్షన్ అయితే వేసాము. ఇక్కడ 8 మోడల్ బోర్డు ఇచ్చామండి. ఇక్కడ 2 వే కావాలన్నారు స్విచ్ ఒకటి, ఇంకా షాకెట్లో ఛార్జింగ్ పెట్టుకొని బెడ్ దగ్గర. ఇంకా ఆ తర్వాత ఈ సైడ్లో వచ్చి ఏమి ఇవ్వలేదండి, ఎందుకంటే ఇక్కడ కబోర్డ్ వస్తుందన్నారు, అందుకనేసి అయితే ఏమి ఇవ్వలేదు. అలాగే అక్కడ ఏసీ బాక్స్ అయితే అక్కడ ఇచ్చామండి 4 మోడల్. అది అలాగే తీసుకొని వెళ్ళేసి పైన ఇంకో 2 మోడల్ 3 మోడల్ బోర్డు అయితే ఇచ్చేసామన్నమాట.
ఈ బోర్డులో నుంచి 18 మోడల్ బోర్డులో నుంచి ఇక్కడైతే తీసుకున్నాము. ఇది బాత్రూంలోకి స్విచ్ అండి. ఇక్కడ కంట్రోల్ ఇక్కడ ఇవ్వమన్నారు. అలాగే చూడండి ఇలా తీసుకుని వెళ్ళేసి ఇది లైట్ పాయింట్, అలాగే ఇక్కడ ఇది గీజర్ పాయింట్ అండి. బాత్రూంలో వాటర్ లైన్ అయితే మొత్తం కంప్లీట్గా చేసేసామండి. డైవర్టర్ మొత్తం అయితే కనెక్షన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వర్క్ అయితే మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.